నేను వినపడుతున్నాను? Am I audible? Respond out loud. Am I audible? All the women out here. Cheer up, Raise your ladies. hands and tell me. చేయొద్దు చెప్పండి, నేను వినపడుతున్నానండి. జిమ్లకి ఎంతమంది వెళ్తారు? ఓకే, జిమ్ గురించి ఎక్సర్సైజ్ గురించి అడిగే ముందు నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నేను కూడా బిహెచ్ఎల్ అమ్మాయినే, ఇక్కడే పుట్టి పెరిగాను. నేను బిహెచ్ఎల్లో పుట్టి పెరిగాను, బిహెచ్ఎల్లోనే చదువుకున్నాను, జ్యోతి విద్యాలయాలు. మాకు గురువు మాతృ సమానరాలు ఉమామహేశ్వరి గారు ఇవాళ మేము ఎక్కడున్నామన్నా మా మొదటి అడుగు మా స్కూల్ వేయించింది, ఈ బిహెచ్ఎల్ వేయించింది. ఎన్ని ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళినా బిహెచ్ఎల్లో ఒక చిన్న ఈవెంట్ అవ్వచ్చు, అది ఏ చిన్న సెలబ్రేషన్ అయినా అవ్వచ్చు, అక్కడికి వచ్చి నిలబడటం అనేది బిగ్గెస్ట్ ఒక గర్వపడే విషయంగా ఫీల్ అవుతూ ఉంటాం మేము. ఏ చిన్న వీధిలో జరిగిన ఈవెంట్ అయినా అది మాదే అనిపిస్తుంది మాకు. సో బిహెచ్ఎల్తో మాకున్న అనుబంధం అది, బిహెచ్ఎల్ మాది అండ్ మేము బిహెచ్ఎల్ వాళ్ళం. సో ఇది మొదటిదైతే. ఇంకా దీని తర్వాత వచ్చిన అచీవ్మెంట్స్, నేను 16 ఏళ్ళకి అట్లాగా జ్యోతి స్కూల్ నుంచి హాకీతో స్టార్ట్ చేశాను సెకండ్ గ్రేడ్లో. ఆ తర్వాత కొంచెం ఏపుగా పెరగటం మూలాన, బాగా పొడుగ్గా పెరగటం మూలాన హాకీకి పనికి రావట్లేదని బాలవీరయ్య గారు నన్ను తీసుకెళ్ళి వాలీబాల్ వేశారు. వాలీబాల్ నేషనల్స్ అవి అయిన తర్వాత అక్కడ నుంచి ఇండియన్ టీమ్కి 16th ఇయర్లో ఆడాను నేను. అండ్ ఒక 10-15 ఇంటర్నేషనల్స్ ఆడిన తర్వాత 24th ఇయర్లో పెళ్ళై 25th ఇయర్లో పాప పుట్టింది నాకు. 72 కిలోస్ ఉండేదాన్ని పెళ్ళికి ముందు, 108 కిలోలకు వచ్చాను. 35 కిలోలు అలా పెరిగి 38 వాటెవర్ పెరిగి దాన్ని అక్కడి నుంచి నా వెయిట్ లాస్ జర్నీ చేసే ప్రాసెస్లో జిమ్లు అవి పెట్టడం, అక్కడ నుంచి విమెన్స్ వెల్నెస్ మీద ఫోకస్ చేయటం, అలా హార్మోన్ హెల్త్ మీద పనిచేయటం, అవి చేస్తూ వచ్చాను. పాప పుట్టిన తర్వాత నా సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ స్పోర్ట్స్ మొదలుపెట్టి ఇంకో కొత్త గేమ్ అయిన బాస్కెట్బాల్ నేర్చుకుని, ఆ బాస్కెట్బాల్కి సీనియర్ విమెన్స్ టీంలో తెలంగాణ స్టేట్ టీంకి ఒక 8 సార్లు రిప్రజెంట్ చేశాను. 2010 నుంచి హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. 2010 నుంచి 2017 వరకు. 2017 ప్రొడక్షన్ నెంబర్ 2 కొడుకు పుట్టాడు. సో వాడు చాలా ఎనర్జీతో పుట్టాడు, చాలా ఎనర్జీ తీసుకుని పుట్టాడు. అక్కడ నుంచి ఫ్యామిలీ రన్ చేసుకోవాలి, అలాగే ఉమ్మడి కుటుంబం. ఆ ప్రాసెస్లో కొద్దిగా స్పోర్ట్స్కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. సో పాప పెరగటం, పాపకు 14 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను 39, తను 14, ఇద్దరం కలిసి మళ్ళీ ఆడాం. సో ఆట అనేది మా రక్తంలోనే అలా ఇమిడిపోవటానికి కారణం జ్యోతి విద్యాలయ, ఈ బిహెచ్ఎల్ మట్టి. థ్యాంక్ యూ. ఎలాంటి వాళ్ళనైనా సరే ఈ బిహెచ్ఎల్, ఈ మట్టి అలా సింపుల్గా లాగేసుకుంటుంది అంతే. సో ఆ మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి ఆ మన్నుని గౌరవించే మనస్తత్వంతో ఒక 2 విషయాలు చెప్తాను. ఉత్సవం అని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనలో ఎంతమందిని అంతర్జాతీయ మగవారి దినోత్సవం చూస్తాం, సెలబ్రేషన్స్ చూస్తాం, కిచెన్ గురించి మాట్లాడుతున్నాము, ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాం, విమెనే ఎంకరేజ్ చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాం. కానీ గమనిస్తే అక్కడ ఇక్కడ వివక్ష లేదని నేను చెప్పను, కానీ మన మట్టిలోనే స్త్రీని శక్తిలా గౌరవించే వాళ్ళు మొట్టమొదటగా మగవాళ్లే. మీరందరూ ఇక్కడ ఉండబట్టే, మమ్మల్ని తల్లులుగా, చెల్లులుగా, భార్యగా, మా బిడ్డలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేయబట్టే ఇవాళ ఆ కిచెన్ నుంచి బయటకు వచ్చిన, ఆ బయటకు వేసిన అడుగుని అంతరిక్షం మీదకు పెట్టినా కూడా. సో ఈ మహిళల దినోత్సవం సందర్భంగా మొట్టమొదటగా ఇక్కడ ఉన్న మగవారందరినీ నేను అభినందిస్తున్నాను, అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా కోసం మీరందరూ ఈ సమయం కేటాయించి రావటం అనేది. సో ఎప్పుడు నేను అనుకుంటూ ఉంటా, కొద్దిగా మగపక్షపాతనే నేను, నా తమ్ముడైతేనేమి, భర్త అయితేనేమి, మాయగారు అయితేనేమి, అలాగా. ఎందుకంటే మేము సఫర్ అయితే కొంచెం ఏడుస్తాము, కొద్దిగా అరుస్తాము, మనకు కోపం వస్తే అలుగుతాం, ఇలాంటివన్నీ చేయగలుగుతాం. వాళ్ళకే ఎక్స్ప్రెషన్ ఉండదు పాపం, ఒకటే ఎక్స్ప్రెషన్. నవ్వినా క్యాల్కులేట్ చేసుకుని నవ్వాలి, ఇన్ని సెంటీమీటర్లు, ఏడవకూడదు, ఏంట్రా ఆడపిల్లలా ఏడుస్తున్నా అంటారు. సో యు ఆల్ సఫర్ ఇన్ సైలెన్స్, బాధ వచ్చినా ఏదొచ్చినా సరే. సో
బట్ మీ హ్యాపీనెస్ అంతా కూడా మాలో చూసుకుంటారు, మీ బిడ్డల రూపంలో, మీ భార్య రూపంలో, తల్లి రూపంలో, చెల్లెళ్ళ రూపంలో. అందులో తెలంగాణలో మరీ ఎక్కువ ఆడవారిని గౌరవించే విధానం కానీ, ఆడవారికి ఇచ్చే విలువ కానీ. సో అయిపోయింది, మీ గురించి కూడా మాట్లాడతా. సో 2 నిమిషాలు. వెయిట్ తగ్గాలని, ఆరోగ్యం బాగుండాలని. ఆరోగ్యం బాగుండాలంటే వెయిట్ తగ్గాలని ఆలోచిస్తూ ఉంటాం. ఎంతమందివి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, వెయిట్ తగ్గాలి, పొట్ట పెరిగిపోయింది, వెయిట్ తగ్గాలి? ఎంతమందివి? చేతులు ఎత్తకండి, ఇంక సిగ్గేస్తుంది. సో ఎప్పుడు కూడా తగ్గటానికి ఏ పని చేయకూడదు. అంటే పెరగండి గుమ్మాలు పట్టుకున్న తయారవ్వండి చెప్పట్లేదు నేను. బలం పెంచుకోవడానికి పెరగాలి, వర్కౌట్ చేయాలి. ఆరోగ్యం పెంచుకోవడానికి వర్కౌట్ చేయాలి. నక్కలల్లి ఒక్కిపోయి ఏదో ఒక జీన్స్లో పట్టడానికి ఎక్సర్సైజులు చేయకూడదు. సన్నగా మల్లెతీగలాగా అయిపోదామని ఎక్సర్సైజులు చేయకూడదు. ఎందుకంటే జామ చెట్టుకి ఎప్పుడన్నా మామిడికాయ కాయడం చూసారా మీరు? జామ చెట్టుకి ఎప్పుడన్నా మామిడికాయని చూసారా? చూడాల. మనం మాత్రం దీపికా పదుకొని యాడ్ ఇవ్వగానే ఆమెలాగా అయిపోదాం అనుకుంటాం. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిట్టింగ్ ఇన్ టు యువర్ జీన్స్, ఎలాగో అలా సన్నగా అయిపోయి ఆ జీన్స్లోకి పట్టేద్దాం అనుకునే ప్రాసెస్లో మన జెనెటిక్స్ని పూర్తిగా మర్చిపోయి అనారోగ్యాల పాలయ్యి దెర్ ఈస్ నో ఏజింగ్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఏజింగ్ ఫార్వర్డ్. వెనక్కి ఏజ్ అవ్వం మనం. ఇప్పుడు నేను మాట్లాడిన 10 నిమిషాలు మళ్ళీ వెనక్కి రాదు. భగవంతుడు కూడా మన ప్రత్యక్షమై అడిగితే ఏదైనా ఇస్తాడు, కానీ గడిచిన సమయాన్ని ఇవ్వలేడు. సో మనం ఫార్వర్డ్కి ఏజ్ అవుతాం. 60 ఏళ్ళకి 65 ఏళ్ళకి వచ్చేసరికి ఒంటి మీద కట్టిన బట్ట ఎంత అందంగా ఉంది అనే దానికన్నా ఎంత హుందాగా ఉంది అనే స్టేజ్కి వచ్చేస్తాం. నీట్గా కనపడుతున్నానా, డిగ్నిఫైడ్గా కనపడుతున్నానా అనే స్టేజ్కి వచ్చేస్తాం. కరెక్ట్గా చెప్పానా? 70 వచ్చేసరికి ఎలాగోలా ఉందిలే, మోకాళ్ళ నొప్పులు లేకుండా నడవగలిగితే చాలనుకుంటాం. అమ్మమ్మ కరెక్ట్గా చెప్పానా? సో ఎంత కష్టపడ్డా జుట్టు నెరవక మానదు, ఎన్ని తిప్పలు పడ్డా ఒళ్ళు రాక మానదు. 1 దోశ 2 చపాతీ నో పల్లి చట్నీ తిని కడుపు కట్టుకుంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆహారంలో దొరికే పోషకాలే తక్కువ. కొంచెం ఆహారం తిని సన్నబడిపోవాలని నక్కలల్లే ఒక్కిపోవాలనుకుంటే అనారోగ్యం, అసహ్యం. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మహిళలుగా, ఇవాళ మహిళా దినోత్సవం కాబట్టి చెప్తున్నాను బాగా గట్టిగా, రోజు చెప్పే విషయమే ఇవాళ గట్టిగా చెప్తున్నాను. మహిళలుగా మనం నేషన్ బిల్డింగ్ సిస్టమ్స్, మన శరీరం మాత్రమే కాదు, మగాళ్ళదేముంది, స్పర్మ్ డొనేట్ చేస్తారు. 9 నెలలు నవమాసాలు మోసి కనేది మనం. అణువణువు బిడ్డలకి ఇచ్చేది మనం. నేను క్లియర్గా ఉన్నాను? మన దగ్గర లేనిది వాళ్ళకి ఏం ఇస్తాం? సన్నగా అయిపోయి ఏం చేస్తాం? వీరమాతలం అవ్వాలి, అలాగే వీర నారులం అవ్వాలి. చివరి మాట, బయట పరిస్థితులు అస్సలు బాగుంటలేదు, సన్నగా అయిపోతే వీక్ అయిపోతాం. గవుక్కుని ఎవరన్నా వెంట పెడితే మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి 4 అడుగులు పరిగెట్టే పరిస్థితిలో కూడా ఉన్నాం. నేను క్లియర్గా ఉన్నానా? శుభ్రంగా తినండి. దీపికా పథకం చూసి వాతలు పెట్టుకోవద్దు. నేను క్లియర్గా ఉన్నానా? ఎస్. ఏజ్ పెరిగే కొద్దీ వెయిట్ పెరుగుతుంది. ప్రాసెస్ని ఫాలో అవ్వండి, శుభ్రంగా తినండి, తెల్లారులే లేవండి. విమెన్ ఎంపవర్మెంట్ పేరుతో నువ్వు 9:30కి లేస్తున్నావా, నేను కార్పొరేట్లో పనిచేస్తున్నా, నేను 9:40కి లేస్తా అంటే మగాళ్ళకి 4 హార్మోన్స్ పనిచేస్తాయి పొద్దున్నే, మనకి 8 హార్మోన్లు పనిచేస్తాయి. తెల్లారు లేవటం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ యంగ్స్టర్స్ హియర్. అది ఎంపవర్మెంట్ కాదు, వీఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్. ఎర్లీగా లేవటం, రాత్రి టైంలీ పడుకోవటం, శుభ్రంగా తినటం, ఇవి చేయగలిగితే మెంటలీ స్ట్రాంగ్గా ఉంటాం. మెంటలీ స్ట్రాంగ్గా ఉంటే మన చుట్టూతానే ప్రపంచం నడుస్తుంది. ఎవరైనా చెప్పండి, మీ ఆడపిల్లలు ఎవరైనా మా నాన్న నాకన్నా మా తమ్ముడినో అన్ననో ఎక్కువగా ముద్దు చేస్తాడు అని చెప్పండి. ఆడపిల్లలు ఎవరైనా? నో కదా? ఆల్వేస్ గర్ల్స్. అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి, అమ్మ కొడుకులకి వేరే లాంటి సంబంధం ఉంటుంది. ఎస్ ఆర్ నో? విపరీతమైన ఎఫెక్షన్, విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు మనని ఫలానా రకంగా ఉండాలి, చూసేయాలని కోరుకోరు. అది మన ప్రాబ్లం. ఎలాగోలా ఏదో ఒక బట్టల్లోకి పట్టేయాలి, స్టైల్గా కనపడాలనుకోవద్దు, హుందాగా కనపడాలనుకోండి. ఒంటి మీద బట్ట కడితే
చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించాలి. గట్టిగా ఏదైనా Yes. మాట్లాడాలంటే క్లాప్స్ అండి. చాలా మంచి మాట చెప్పారు. గట్టిగా ఏదైనా మాట్లాడాలంటే ఇరగదీసి పక్కన పెడుతుంది అనిపించాలి. గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి, మనిషిని చూస్తే భయం వేయాల. అలా లేకపోతే ఇందాక నేను చెప్పాను, తండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, భర్త, ఇంతమంది ఉంటున్నారు, కానీ సమాజం అంతా ఒకేలా లేదు కదా. బయటికి వెళ్తే ఈరోజు కూడా సరిగ్గా వచ్చే పరిస్థితి లేదు కదా, అటువైపు కూడా చూస్తున్నాం కదా. మనిషిని చూస్తే దగ్గరికి రావాలంటే భయం వేయాలి. నేను క్లియర్గా ఉన్నానా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సారీ ఫర్ హ్యావింగ్ కెప్ట్ యూ వెయిటెడ్ ఆల్ ఆఫ్ యూ ఆల్. చప్పట్లు కొట్టద్దు. చెప్పిన విషయాల్లో ఈ 2-3 విషయాలు గట్టిగా గుర్తుపెట్టుకొని నక్కల్లాగా అయిపోకుండా శుభ్రంగా తిని హాయిగా పొద్దున్నే లేచి రాత్రి టైంకి పడుకుని హ్యాపీగా స్ట్రాంగ్గా తయారవ్వాలి మనం. మీ అందరికీ Panishka Ajit. I'm from BHL, New MIG. First of all, happy Women's Day to every woman out here. So, I'm a national medalist. So recently I've secured gold medal in powerlifting Asian Championship, which was held in Delhi in 2026. I'm a wrestler and a grappling medalist. So first of all, thank you Pavani ma'am for this wonderful opportunity. As a Women's Day, so first my credit goes to my back supporter, which is my mother, who's sitting right here, and also my dad. Thank you so much everyone. Please come on to